ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ పగడాల ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కేంద్ర రాజకీయ నాయకులు సైతం ప్రవీణ్ పగడాల కేసుపై ఇంట్రెస్ట్ చూపించారు. అమెరికా ప్రెసిడెంట్ సైతం ప్రవీణ్ పగడాల ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు. అంతటి సంచలనాలు సృష్టించిన ప్రవీణ్ పగడాల ఇష్యూ జరిగి నెల రోజులైంది. మార్చి 24న ఆయన మరణించగా ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు బయటకు వచ్చాయి. ప్రవీణ్ పగడాలను చంపేశారని క్రైస్తవ సంఘాలు, కొందరు పాస్టర్లు చెబితే ఏపీ పోలీసులు సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ మద్యం సేవించడం వల్ల సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయాడని చెబుతోంది. అయితే ఏపీ పోలీసులు చెబుతున్న దానిలో నిజం లేదని, ఏపీ ప్రభుత్వం కేంద్రంలోని కొందరి పెద్దల కోసం ప్రవీణ్ పగడాల హత్య కేసును యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరిస్తున్నారని ప్రముఖ రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ని హత్యేనంటూ మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వాదిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన పోస్టుమార్టం రిపోర్టుకు వ్యతిరేకంగా సందేహాలు లేవనెత్తుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అసలు ప్రవీణ్ పగడాల కేసు ఎంతవరకు వచ్చింది? ప్రవీణ్ ఘటన జరిగి నెల రోజులైంది. పోలీసులు ఫైనల్గా ఏం చెప్పారు? సోనియా గాంధీ ఎందుకు ప్రవీణ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు? ప్రవీణ్ కేసు కోసం సోనియా గాంధీ ఏపీకి రాబోతున్నారా? రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయా? క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మార్చి 24న హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరారు. అదే రోజు రాత్రి 11:30 గంటలకు కొవ్వూరు టోల్గేట్ దాటిన 10 నిమిషాల తర్వాత కొంతమూరు దగ్గర మరణించారని పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పారు. అయితే పోలీసుల విచారణను క్రైస్తవ సంఘాలు తప్పుపడుతున్నాయి. కొంతమూరు జాతీయ రహదారి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో ఆయన వాహనంతో సహా పడిపోయి ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రవీణ్ పగడాల లైఫ్ ని బేస్ చేసుకుని పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రవీణ్ గారు ఇతర మత ప్రబోధకులతో పోలిస్తే చాలా విభిన్నంగా వ్యవహరించారు. చాలా మంది మత గురువులు తమ జీవనోపాధి కోసం మాత్రమే బతకగా ఆయన మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కోట్లాది రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం వినియోగించేవారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఎప్పుడూ చెప్పే ఒకే మాట, దేవుడు పని చేసేవారిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మనం మన పని దైవకార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేవారు. అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించవచ్చు. అలాగే ఆయన బోధనలు, స్పీచ్లు వింటే ప్రతి ఒక్కరూ ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ని గ్రహించగలుగుతారు. అంటే మూఢత్వంతో, మూర్ఖత్వంతో, వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవీ కూడా ఉండవు. ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఒక సబ్జెక్టు వైజ్ మాత్రమే ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. ఈ బోధనలే ఆయనకు శత్రువులను కూడా తెచ్చిపెట్టాయి. చాలా మంది నీ తల తీసేస్తాం, నరికేస్తాం అంటూ ప్రవీణ్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి కూడా. ఇదే విషయాన్ని ఆయన పిఏ స్వర్ణలత కూడా చెప్పారు. ఆ బెదిరించిన వాళ్లు చంపేశారని క్రైస్తవులు బలంగా అనుమానిస్తున్నారు. కేసును పూర్తిగా స్టడీ చేసి విచారించిన పోలీసులు ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ కారణంగా చనిపోయారని చెబుతున్న కొందరు పాస్టర్లు, రాజకీయ నాయకులు మాత్రం ప్రవీణ్ పగడాలది హత్య అంటూ, ఆ హత్య వెనుక హిందూ మతానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారంటూ మీడియా ముందుకు వచ్చి అనుమానాలు తెలియజేశారు. ప్రవీణ్ ది హత్యేనంటూ మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వాదిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన పోస్టుమార్టం రిపోర్టుకు వ్యతిరేకంగా సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇదే విషయంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ నెల 16వ తేదీన సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో పాస్టర్ ప్రవీణ్ ది హత్యేనంటూ ఆయన వివరించారు. దీంతో ప్రవీణ్ మృతిపై హర్షకుమార్ లేవనెత్తిన అంశాలను సోనియా గాంధీ నోట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సమాధానంగా సోనియా గాంధీ ఒక లేఖ రాశారు. ప్రవీణ్ మృతి విషయం తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నానంటూ అందులో వివరించారు. అంతేకాదు సోనియా గాంధీ ప్రవీణ్ పగడాల కేసును చాలా పర్సనల్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ పగడాల కేసును పూర్తిగా స్టడీ చేసినట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో ప్రవీణ్ కేసులో
నిజాలు తెలుసుకోవాలంటే ఏపీకి సోనియా గాంధీ రాబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రవీణ్ పగడాల విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టుకు వ్యతిరేకంగా ప్రవీణ్ది హత్యే అని వాదిస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సిబిఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముమ్మాటికి పాస్టర్ ప్రవీణ్ ను దారుణంగా మర్డర్ చేశారని ఆయన అంటున్నారు. హైదరాబాద్లో ప్రవీణ్ ని చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఆయన గట్టిగా చెబుతున్నారు. అన్ని వందల సీసీటీవీ ఫుటేజీల్లో ఒక్కచోటైనా ప్రవీణ్ ముఖం కనిపించిందా అని కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల వాదన మరొక విధంగా ఉంది. హైదరాబాద్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర్ టోల్ ప్లాజాలోకి రావటానికి ముందు ప్రమాద బారిన పడ్డారు అని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని బయటపెట్టారు పోలీసులు. మార్చి 24న ప్రవీణ్ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు కూడా. ప్రమాదానికి సంబంధించి ప్రతి సీసీ ఫుటేజీని విడుదల చేశారు పోలీసులు. అంతేకాదు ప్రవీణ్ పగడాలది హత్య కాదని, మద్యం తాగి ఉన్న స్థితిలో సెల్ఫ్ యాక్సిడెంట్ ఏకైక కారణమని తేల్చి చెప్పారు. అంతేకాదు 42 సీసీ ఫుటేజ్లను విడుదల చేసిన పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం గుర్తించామని స్పష్టం చేశారు. ప్రవీణ్ 3 చోట్ల మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీసీ ఫుటేజ్లను ఫోరెన్సిక్ ద్వారా నిర్ధారణ చేసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆల్కహాల్ వచ్చిందని వెల్లడించారు. బుల్లెట్ పై స్పీడ్గా రావటం కారణంగా ఘటనా స్థలంలో ఉన్న కంకర రాళ్లపై బుల్లెట్ స్కిడ్ అయినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాలది హత్యే అని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన మరణం విషయంలో ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయటం లేదు. కానీ ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే ఈ విషయంలో సోనియా గాంధీ ఇన్వాల్వ్ కావటంతో ఈ ఇష్యూ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు స్టేట్ గవర్నమెంట్ పై ఒత్తిడి కూడా పెరుగుతోంది. అయితే సోనియా గాంధీ తెలంగాణ సీఎం కు ప్రవీణ్ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పినట్టు సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఒక క్రిస్టియన్ని చంపించావు, నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? సిగ్గు ఉండాలరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని? ఒక పిలుపుకి ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు ఐజీలు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు నాకేమీ అయిపోదు.